అందరికీ నమస్కారం. ఇట్లు మీ ఝాన్సీ నాగరాజ్. ఈరోజు మా ఎకరా కూరగాయ సాగు ప్రయాణాన్ని డే 1 నుంచి ఈరోజు వరకు మీతో పంచుకోబోతున్నాను. ఈ ప్రయాణం ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. ఒక ఎకరాలో కూరగాయ సాగు చేస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నతో. అలా మొదలైన మా ప్రయాణం ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. ముందుగా నేలను దున్నించడానికి ట్రాక్టర్ని పిలిచాం. నేలను సాగు సిద్ధం చేశాం. అదే మా మొదటి అడుగు. దానికి మాకు 4,000 ఖర్చు అయింది. ఆ తరువాత డ్రిప్ పైప్లను వేశాం. ఎందుకంటే ప్రతి నీటి చుక్క రైతుకు విలువైనదే. దానికి కాను మాకు 15,000 ఖర్చు అయింది. ఆ తర్వాత ఆ బెడ్లలోనే ఫెర్టిలైజర్స్ వేయడం జరిగింది. ఆ ఫెర్టిలైజర్స్ వేయడానికి మాకు 5,000 ఖర్చు అయింది. ఆ తర్వాత రోజు మల్చింగ్ పేపర్స్ వేశాం. కలుపు తగ్గడానికి మరియు నీరు నిల్వ ఉండడానికి. దానికి కాను మాకు 16,500 ఖర్చు అయింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. సీడ్స్ కొనడం, ఫర్టిలైజర్స్ వేయడం, లేబర్ ఛార్జెస్ అలా ఒకటొకటిగా ఖర్చులో చేరింది. బీరకాయ, సోరకాయ, బెండకాయ విత్తనాలు వేశాం. దానికి కాను మాకు 10,000 ఖర్చు అయింది. మిర్చి నారు సిద్ధం చేసుకున్నాం. దానికి కాను 5,000 ఖర్చు అయింది. ప్రతిరోజు ఉదయం పొలం చూసుకోవడం, ఎరువు వేయడం, వాన కోసం ఎదురు చూడడం ఇది కేవలం ఫార్మింగ్ కాదు, ఇది మా జీవితం. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ ఆశ మాత్రం తగ్గలేదు. వంకాయ, మిర్చి, టమాటో మొక్కలు నర్సరీ నుంచి తీసుకువచ్చి నాటాం. దానికి మాకు 5,000 ఖర్చు అయింది. డే 1 నుంచి ఈరోజు వరకు మొత్తం ఖర్చు 58,000 చిల్లర అయింది. ఇప్పుడు మా ఆశ ఒక్కటే, ఈ కష్టానికి మంచి దిగుబడి రావాలని. హార్వెస్ట్ డే వరకు మా జర్నీని మీతో పంచుకోబోతున్నాం. మా వ్యవసాయ ప్రయాణాన్ని మీరు కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఇట్లు మీ ఝాన్సీ నాగరాజ్ని సబ్స్క్రైబ్ చేయండి.